నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు, సమీకరణాలు జరగబోతున్నాయా అంటే అవుననే సమాధానం బాగా వినిపిస్తుంది. రాజకీయ వర్గాల్లోనూ, అలాగే రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పబోతున్నారు అనేది. ఇది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో బాగా వినిపిస్తున్నటువంటి మాట. దానికి డేట్ కూడా ఫిక్స్ అయింది. జూలై 18వ తేదీన దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన రాబోతుంది. ఇదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ రాబోతుంది. చాలా స్ట్రాంగ్గా ఆయన విధానం ఉండబోతుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రభావం చూపించగలుగుతుంది అనేది. దీనికి ఉదాహరణగా అంటే తమిళనాడు రాజకీయాలకు సంబంధించి పోలిక చేస్తూ చర్చించుకుంటున్నారు. టీవీకే విజయ్ ఆయన ఏ స్థాయిలో తమిళ రాజకీయాలను ఒక్కసారిగా తిప్పారనేది మనకు తెలుసు. అంటే ఆయన ఒక్కసారిగా రాజకీయాల్లోకి వచ్చేసి రాత్రికి రాత్రే ఆయన కోటీశ్వరుడు అవలా. ఉదాహరణకు చెప్తున్నా, ఆయన ఎప్పటి నుంచో దాదాపు 10 ఏళ్ల క్రితమే సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువలో ఉన్నారు విజయ్. ఇప్పుడు ఆయన తమిళ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరైనా ఊహించారా? ఎవ్వరూ కూడా ఇలా జరుగుతుంది అనుకోలే. దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి పార్టీలను మట్టుబెట్టినటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్ ఒక పక్కా ప్రణాళికతో, ఒక సరికొత్త వ్యూహంతో ఆయన వేసిన అడుగులు ఏ రకమైనటువంటి మలుపులు తిరిగాయనేది మనకు తెలుసు. సో ఇలాంటి సందర్భంలో అసలు వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారు. రాజకీయాల్లో ఉన్నారు ఆయన. తెలుగుదేశం పార్టీలో గతంలో చాలా యాక్టివ్గా పనిచేశారు. అనేక మంది అభ్యర్థుల కోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అలాంటి సమయంలోనే రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీతో ఆయన కాస్త దూరంగా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేది మాత్రం వాస్తవం. గతంలో ఒక ఇష్యూ కూడా జరిగింది. అదేదైతే ఒక మూవీకి సంబంధించి ఎలాంటి గొడవ జరిగిందో, రాద్ధాంతం జరిగిందో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేకు అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య చాలా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. కనీసం తెలుగుదేశం పార్టీ అధినేతగా తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా ఆ అంశానికి సంబంధించి ఎవ్వరూ కూడా ఖండించలేదు. ఇది తప్పు అని అతనిపై చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం కూడా జరగలేదు. అంటే దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టింది కాదు, జూనియర్ ఎన్టీఆరే తెలుగుదేశం పార్టీని దూరం పెట్టారు అనే చర్చ కూడా బాగా జరిగింది ఆ సమయంలో. దీనికి సంబంధించి ఆయన జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది మనం చెప్పలేం. కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ, ఆయన అనుచరులు కానీ, ఆయన్ని ఆరాధించేటువంటి వ్యక్తులు కానీ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, అది కూడా కొత్త పార్టీ ద్వారా అనేది ఒక ప్రముఖ పత్రికలో వచ్చినటువంటి కథనం కూడా దీన్ని మరింతగా బలపరుస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. జమీన్ రైతు అనే ఒక పత్రికలో దానికి సంబంధించి ఆ శుభ ముహూర్తం జూలై 18వ తేదీన సమాచారం. నందమూరి అందగాడు జనం కోసం వస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి సన్నాహాలు మొదలైనాయి. విజయ నమూనాలో మొదట సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభం. ఏడాది పాటు అభిమాన సంఘాలను వ్యవస్థీకృతం చేయటం, ఆ తర్వాత రాజకీయ పార్టీ పేరు, జెండా ప్రకటన. ఎన్టీఆర్కు నిజమైన వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ జన ప్రభంజనం సృష్టించడం ఖాయం. వారు రాసినటువంటిది. ఇది ఎక్కడా కూడా ఇలా జరుగుతుంది అని నిర్ధారించట్లా. ఎందుకంటే మీడియాలో, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ప్రచారం ఎంతవరకు వాస్తవం, దీంట్లో డెప్త్ ఎంత అనేది తెలియజేయడమే మా ఉద్దేశం. అంతే తప్ప దాన్ని నిర్ధారించేటువంటి పని మేము ఏ అంశంలోనూ చేయం, ఎప్పుడూ చేయం. దీనికి సంబంధించి ఆర్టికల్ చాలా విషయాలు పొందుపరిచినటువంటి సందర్భం. రాష్ట్ర రాజకీయాలలో భూకంపం రాబోతుంది. ఇటు ప్రభుత్వ పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ప్రకంపన తటస్థించబోతుంది.
రాష్ట్ర రాజకీయ స్వరూపాన్ని సమూలంగా మార్చివేసి ప్రళయం సిద్ధించబోతుంది. సినీ వినేలాకాశంలో సమున్నతమైన స్థానం సాధించిన జూనియర్ ఎన్టీఆర్ తెర మీద నుంచి తెర ముందుకు రాబోతున్నాడు. జనంతో మమేకం కాబోతున్నాడు. గత 4-5 నెలలుగా చర్చలో ఉన్న ఈ అంశానికి తుది రూపం సిద్ధించిందని విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించే అర్హతలు అన్నీ జూనియర్ ఎన్టీఆర్కు ఉన్నాయి. ఎన్టీఆర్కు నిజమైన వారసుడిగా కూడా ఆయనే. బాలకృష్ణ కుమారుడున్న వయసు రీత్యా చిన్నవాడు. ఇట్లా చాలా అంశాలని పొందుపరిచారు. దీనికి సంబంధించి రాబోతున్నారు వారు నిర్ధారించినట్లే ఈ ఆర్టికల్లో ప్రధానంగా ప్రచురితమైంది. ఎంతవరకు వాస్తవం వారికి ఉన్నటువంటి సోర్స్తో రాశారు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ఆర్టికల్ రాశారు అంటే దానికి సంబంధించి చాలా పూర్వాపరాలు కానీ దానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించి బేరీజు వేసుకొని విశ్లేషించుకొని రాస్తారు. అంత గుడ్డిగా రాయరు. అది కూడా పొలిటికల్ ఇష్యూ, ఒక మంచి సామాజిక పరమైనటువంటి అంశంగా కూడా ఇది నేను చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఒక చర్చ ఏంటి అంటే, జూనియర్ ఎన్టీఆర్ను నారా నందమూరి కుటుంబ సభ్యులు పక్కన పెట్టారు. ఆయన్ను రాజకీయంగా వాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఎందుకు ముందుకు రావట్లేదు, ఆయన పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయన ఎక్కడా కూడా ఎంటర్టైన్ చేయట్లేదు అనేది బలంగా వినిపిస్తుంది. అది వాస్తవమే. రాజకీయ వర్గాల్లో కూడా ఇదే వినిపిస్తుంది. రాజకీయ విశ్లేషకులు కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు. ఈ ఆర్టికల్ చదివిన తర్వాత నేను కొంతమందితో మాట్లాడా, పొలిటికల్ అనలిస్టులతో కూడా. దీనికి సంబంధించి ఏమో జరగవచ్చు. ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి, ఆయనకి అనుచరగణం ఉంది, అభిమానులు ఉన్నారు. గతంలో రాజకీయంగా ఆయనకు కాస్త అనుభవం ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన చక్కగా లీడ్ చేయగలడు అనేది వినిపిస్తుంది బాగా అని కంపేర్ చేస్తున్నారు తమిళ రాజకీయాలతో. జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ అనేది రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి మార్పులు చేర్పులు సమీకరణాలు పరిణామాలు జరుగుతాయి అనేది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలీదు. దీని ప్రకారం ఆర్టికల్ ప్రకారం సంవత్సరం పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించి తద్వారా పొలిటికల్ మైలేజ్ని సంపాదించుకొని గెయిన్ చేసుకుని ప్రజలతో మమేకమవుతూ మంచి కార్యక్రమాలు చేయటం, సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసిన తర్వాత రాజకీయంగా ఆయన పార్టీ, కొత్త పార్టీ అనేది ప్రారంభించబోతున్నారు అనేది ప్రధానమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. ఇదే కనుక జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు ఉంటాయి. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమికి తిరుగు లేదు వాస్తవానికైతే. అలా అని చెప్పి కూటమిని ఢీకొట్టేటువంటి సామర్థ్యం కలిగినటువంటి పార్టీ ఉందా అంటే అది కూడా లేదు, చాలా తక్కువ. వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇప్పటికే అది ఏ స్థాయిలో ఉందనేది మనకు తెలుసు. వైనాట్ 175 అన్నారు, కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు. మరి ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ కూటమికి ఎదురెళ్ళి ఏం చేయగలదు? వెళ్ళలేదు ఫస్ట్. ఎందుకనంటే అన్ని సమస్యలు ఉన్నాయి ఆ పార్టీలో, అన్ని కేసులు, వివాదాలు, అనేక రకాల అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ఆరోపణలు. ఇప్పటికి కూడా కొంతమంది జైలుకి వెళ్తూనే ఉన్నారు. అనేక రకాల వ్యవహారాలు, స్కీముల పేరుతో స్కాములు చేశారని 2019 నుంచి 2024 వరకు ఏ రకమైనటువంటి పరిస్థితులు బయటకు వస్తున్నాయో వినిపిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి క్రమంలో మరి కూటమికి చెక్ పెట్టేటువంటి పార్టీ ఏదైనా ఉందా అంటే లేనే లేదు. కాంగ్రెస్, ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పేటువంటి పరిస్థితి లేదు. అది ప్రస్తుతం ఐసీయూలో ఉన్నటువంటి పార్టీ. ఆ స్థాయిలో దాన్ని నడిపించేటువంటి ఉందా వ్యక్తి, శక్తి, వ్యవస్థ ఉందంటే లేదు. ఉన్నటువంటి షర్మిలానే ఆమె ఏదో స్వలాభం కోసం చేసుకుంటుంది, పార్టీని అడ్డుపెట్టుకొని. ఆ పార్టీ కంటే తన సోదరుడి కోసం ఎక్కువ పార్టీలు ఉంటూ మాట్లాడుతున్నారు. ఆమె రాజకీయ స్వలాభం కోసమే ఇవన్నీ చేస్తుంది అనేది వినిపిస్తుంది. సో ఇలాంటి సందర్భంలో కూటమికి ఎదురెళ్ళి కూటమి చేస్తున్నటువంటి పాలనను ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు. ఉన్నటువంటి 11 మందే అసెంబ్లీకి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాంటి క్రమంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ, పొలిటికల్గా ఒక రకమైనటువంటి ప్రకంపనలు, ఏ రకమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా ఆసక్తికరంగా మారింది. అసలు జూలై 18 ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠ, నరాలు తెగేటువంటి
ఒక టెన్షన్తో ఉన్నారు అంతా. ముఖ్యంగా ఆయన అభిమానులు అయితే దీనికి సంబంధించి రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ఆయన రాజకీయంగా అయితే మేము ఆదరిస్తాం, ఖచ్చితంగా ఆయన్ని ముఖ్యమంత్రి హోదాలో మేము చూడాలి అనేది. మరి తమిళనాడు రాజకీయాలు అక్కడ పనిచేస్తే తప్ప ఆ రకమైనటువంటి పరిణామాలు పరిస్థితులు మన రాష్ట్రంలో ఉండవు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడంతా డిఫరెంట్ పొలిటికల్ సినారియో. సో మొత్తానికైతే చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా కీలకంగా మారేటువంటి అంశం. మీరు కూడా మీ కామెంట్ని తెలియజేయండి. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్గా కొత్త పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయా, ఇప్పుడు బలంగా ఉన్నటువంటి కూటమికి చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా అనేది మీ అభిప్రాయాల్ని నిర్భయంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.